హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. మరి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, చంద్రిక సోప్ గురించి. ఇది ఎలా వాడితే మన స్కిన్లోని కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి వీడియో అయితే ఈరోజు ఉంటుంది. సో ఇది రివ్యూ కాదు, రివ్యూ ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలా కలుసుకొని. నేను పూజల్లో పడిపోయి ఈ బ్యూటీ వీడియోస్ అస్సలు పెట్టడం మర్చిపోయాను. ఆ తర్వాత నాకే అనిపించింది, అరే మనకు ఛానల్లోని బ్యూటీ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని చెప్పేసి, అందుకనే ఈరోజు మిమ్మల్ని ఇలాగా స్కిన్ వైట్నింగ్ కోసం నన్ను చాలామంది అడిగారు. అక్క ఈ క్రీమ్ రాయొచ్చా, కోజీ కేర్ గురించి చెప్పారు, ఇంకా అలాగే డైబ్రోబేడ్ క్రీమ్ గురించి చెప్పారు అని చెప్పేసి, నేను వీడియోలోని ఏం చెప్తున్నానో కంప్లీట్గా విని ఆ తర్వాత అయితే మీరు వాడండి, అలానే వాడండి, అప్పుడు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంతేగాని వీడియో పైన థంబ్నెయిల్ చూసో లేదంటే కొంచెం చూసో మీరు వాడారంటే మనకు చాలా పొరపాటు అయిపోతుంది. ఎందుకనంటే కొన్ని పడవు. దాని గురించి కూడా నేను క్లియర్గానైతే మెన్షన్ చేస్తాను వీడియోలోని. సో ఇప్పుడు మనం చంద్రిక ఎలా వాడితే బాగుంటుంది, ఇందులో ఏమున్నాయో అనేది ముందు తెలుసుకుందామండి. ఇందులోని నీమ్ ఆయిల్ ఉంది. నీమ్ ఆయిల్ వల్ల మనకి స్కిన్లోని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే కదా. అలాగే ఆరెంజ్ పీల్ ఆయిల్ మన స్కిన్కి చాలా మంచిది. ఎలా అంటే కొన్ని మనకి విటమిన్ సి లాగా పనిచేస్తాయి, అందులో ఇది ఒకటి. అలాగే పచౌలి అని అంటే ఇంకేం లేదు, పారాషూట్ ఆయిల్ మన స్కిన్ని మంచిగా ప్యాంపర్ చేస్తుంది. దాంతోపాటుగా సినోనమ్ లీఫ్ ఆయిల్, అదేనండి దాల్చిన చెక్క యొక్క ఆకుల ఆయిల్ అనమాట. ఇది కూడా మన స్కిన్కి చాలా మంచిది. లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేస్తుంది. వైల్డ్ జింజర్ కూడాను మనకి స్కిన్కి మంచిగా ప్యాంపర్ చేసి స్కిన్ని మెరిసేటట్టు, గ్లోయింగ్గా చేసేటట్టు చేస్తుంది. అలాగే శాండిల్వుడ్, మీ అందరికీ తెలిసిందే కదా, మనకి చందనం అంటేనే ఊరికేనే ఫేస్కి అప్లై చేస్తేనే మంచి గ్లో వస్తుంది. మరి ఇందులో చందనం యొక్క ఆయిల్ కలిసింది. దానివల్ల ఏంటంటే ప్రతిరోజు మనం చందనం రాయలేం కాబట్టి ఇది ఉపయోగించడం వల్ల మన స్కిన్ అనేది మంచిగా కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ లెమన్ పీల్ ఆయిల్. ఈ లెమన్ పీల్ ఆయిల్ సి విటమిన్గా పనిచేస్తుంది. సో ఇన్ని రకాలుగా మనకి ఈ సోప్ అయితే పనిచేస్తుంది. మరి ఏ విధంగా వాడితే మన స్కిన్లోని కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలుసుకుందామా. అయితే రోజుకి కనీసము 2 సార్లు అయితే దీంతోని స్నానం చేసుకోవాలి. ఖచ్చితంగా 2 సార్లు చేయాలండి. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లోని చంద్రిక సోపు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయని జిడ్డు అయిపోతుందని ఏమాత్రం అనుకోవద్దు, డ్రైయే అవుతుంది. జిడ్డుగా ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. జిడ్డు శరీరం ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా కూడాను ఇది సూట్ అవుతుంది, అలాగే వాడుకోవచ్చు. పిల్లలైతే 5 years నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది వాడవచ్చు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సీజన్ వైజ్గా సోప్ అయితే మారుస్తూ ఉంటారు కదా, అలా మార్చవలసిన పని అయితే లేదు. చంద్రిక ఆల్ సీజన్స్లోని మనం యూజ్ చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మన స్కిన్ ఇంప్రూవ్మెంట్కి ఇది బాగా తోడ్పడుతుంది. ఖచ్చితంగా 2 సార్లు అయితే స్నానం చేయాలి దీంతో పాటుగా మన ఫుడ్లోని కూడా చేంజెస్ తెచ్చుకోవాలి కదా. అవి ఏం చేయాలి అని అంటే ఏబీసీ జ్యూస్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది, మీ అందరూ చూసే ఉంటారు. ఏబీసీ అని అంటే ఇంకేం లేదు, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, ఈ మూడిటితోని చక్కగాను బ్లెండ్ చేసేసి జ్యూస్ని అయితే తీయండి. అందులోని కొంచెంగా ఒక 2 tablespoons హనీ వేసుకొని ఒక లెమన్ చెక్క వేసుకుంటే సరిపోతుంది. రోజు మార్నింగ్ తీసుకోండి. ఇప్పుడు ప్రేగుల్లో ఉన్న ఆ మలం ఏదైతే ఉంటుందో అది ఉండిపోవడం వల్ల స్కిన్లోని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీకు తెలుసో తెలీదో, ఈ విధంగానైతే చెప్తున్నాను. మరి అదంతా పోతుంది ఎప్పుడైతే కడుపు సాఫ్ అవుతుందో. ఖచ్చితంగా మన స్కిన్ అయితే మంచిగా గ్లో అవుతుంది. అంతేకాకుండా యాపిల్, బీట్రూట్ అండ్ ఆల్సో క్యారెట్, ఇది మన స్కిన్కి చాలా మంచి పని చేస్తుంది. గ్లో లోపల నుంచి అయితే తీసుకువస్తుంది, మెరిసే గుణం అయితే ఉంది. అలాగే స్కిన్లోని మనకి స్కిన్ వైట్నింగ్ కూడా జరుగుతుందన్నమాట.
మరి ఇది ప్రతిరోజు ఎవరు తాగలేరు, అది నాకు తెలుసు. అందుకనే వారంలోని వీక్లీ ట్వైస్ కానీ లేదంటే థ్రైస్ కానీ ఎవరు వీలుని బట్టి వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఈ వీడియోలోని దీని గురించి రివ్యూ అయితే ఇవ్వలేదు. దీని రివ్యూ చూడాలి అని అంటే కింద లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేయండి, ఆ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. వీడియోలోని మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.